నమస్తే అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలవాలా, చంద్రబాబు గెలవాలా? జగన్ గారు గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకండి? ఎందుకంటే ఈరోజు ఒక మా పోతేటిపాలెం గ్రామం గురించి మేము చూసినట్లయితే, ఒక గ్రామంలో ఒక ఒంట్లో బాగాలేదు ఎన్నాళ్ళు ఏం చేసాం మనం ఎలమంచిలి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చేది. ఎన్నో సమస్యలు పడవలసింది. ఈరోజు ఎలమంచిలి టౌన్కి కానీ లేకపోతే చుట్టుపక్కల టౌన్కి వెళ్లకుండా మా గ్రామంలోనే మాకు విలేజ్ క్లినిక్లు పెట్టి మాకు ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా ఇంటికి డోర్ టు డోర్ వచ్చి ఆరోగ్యాన్ని పరిశీలించడం చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్నాళ్ళు ఒక రేషన్ కార్డు కావాలన్నా, లేదంటే ఒక పాస్బుక్ కావాలన్నా, లేదంటే ఒక కుల ధృవీకరణ పత్రం కావాలన్నా ఎంఆర్ ఆఫీసు చుట్టూ పడిగాపు కాయడం, టైం వృధా చేసుకోవడం ఉండేది. ఈరోజు మా కాళ్ళ దగ్గరికే గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి మా ముందుగా తీసుకొచ్చి చేశారు. అదేవిధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు, ఈరోజు మన రాష్ట్రానికి వెన్నెముక రైతన్న ఈరోజు ఆయన దృష్టిలో పెట్టుకొని రైతుల కష్టాలు చూసి ఈరోజు ప్రతి విలేజ్లోనూ కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్కొల్పి ఈరోజు ఏంటంటే ఒక రైతులకు ముఖ్యం ఏంటంటే ఒక ఎరువులు కావాలన్నా, ఒక విత్తనాలు కావాలన్నా, లేదంటే ఒక పురుగు కావాలన్నా, వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తెచ్చుకోవాలన్నా యలమంచిలి హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఈరోజు యలమంచిలి హెడ్ క్వార్టర్ కాకుండా ఈరోజు మా విలేజ్లోనే రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్నీ కూడా సమకూర్చారు. ఈ రకంగా పథకాలన్నీ అందరికీ అందుతున్నాయండి. ఈరోజు పథకాలన్నీ కూడా అందరికీ అవుతుంది. ఈరోజు ఒక 50 మంది ఒక యూనిట్గా తీసుకొని ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం కూడా ఈడు మనవాడు, ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆడు వైఎస్ఆర్ పార్టీ, ఈడు కాంగ్రెస్ పార్టీ అని కాకుండా అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ మనం కోరుకోవడం చాలా అరుదు. అంటే ఇప్పుడు పథకాలు వస్తున్నాయి కదండి, పథకాలని టీడీపీ అడ్డుకుంటుంది కదా, ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ చేసింది ఇవ్వద్దు అని చెప్పేసి. అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు? పేదల పథకాలను అడ్డుకోవడం కరెక్టే? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాంటి ఎన్ని అడ్డుకున్నా అది 10 మంది వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని జెండాలు గుడి కట్టినా, వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జగన్మోహన్కి ఏముందంటే ప్రజల ఉదయాల్లో శిరస్థాయిగా నిలిచారు. ప్రజల ఉదయాల్లో గుడి కట్టుకున్నారు. ఆయన్ని ఎన్ని ప్రలోభాలు పలినా జగన్ని విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు, చేయలేరు కూడా.